ఒక్క మాటకి నీకు బీపీలు వచ్చేస్తున్నాయి. ఏమన్నారండి ప్రభువుని పట్టుకుని? నువ్వు దెయ్యము పట్టినవాడవు. మీరు ఆ డిస్కషన్ అంతా కిందకెళ్ళి మీరు చూస్తే ఆ దెయ్యము పట్టినవాడు అన్న మాటకి రిప్లై ఉండదండి. మనమైతే మాటకి మాట అందించాలి, మాటకి మాట అంటించాలి. ముందు అత్యాలాలి, మొత్తం విషయం అంతా పక్కనట్టండి. ముందు నువ్వు ఎందుకు అన్నావు అంటే, మాట అంటే నువ్వు అంత పట్టుకుంటున్నావే అది ఎందుకు అన్నావు అని ప్రభు అసలు ఆ మాట పట్టించుకోలేదండి. ఏమండి, ఎంత గొప్ప మనసు అండి ఆయనది, ఎంత శాంతమూర్తి అండి ఆయన. నువ్వు దెయ్యం పట్టినవాడు అంటే చిన్న మాట కాదండి. దేవుణ్ణి పట్టుకుని దెయ్యం అంటున్నారండి. సృష్టికర్తను పట్టుకుని, పరిశుద్ధుడిని పట్టుకుని నువ్వు దెయ్యానివి అంటుంటే, నువ్వు దెయ్యం పట్టినవాడివి అంటుంటే, ఎవడరా దెయ్యం పట్టినవాడు? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేం తెలుసురా నా గురించి? మనమైతే అయ్యే కదండి డైలాగులు, అయ్యే కదండి. నో అండి, పట్టించుకోలేండి ప్రభు. అసలు ఆ మాటకి రిప్లై లేదండి. మీరు కింద డిస్కషన్ చదవండి. నువ్వు దెయ్యం పట్టినవాడు అన్న మాటకి అసలు ఆయన స్పందనే లేదండి. ఏ కోపం రాలేదండి ఆయనకి. నేర్చుకోవాలి మనం ప్రభు దగ్గర నుండి.